కాళ్ళు కడగాలి కదా అని చెప్పి ఆ యమునా నది ఒక్కసారి బాగా పొంగి పరమాత్మ యొక్క పాదాలని కడిగి ఆ వెంటనే యమునా నది వెనక్కి వెళ్ళిపోయిందట. ఆ పరమాత్మ వసుదేవుడు యమునా నది వసుదేవుడు మహావిష్ణువు చెప్పినట్లుగా హరయే నమః వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవుడు అందుకని దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వెంటనే ఆ యమునా నదిని అయితే దాటాట. వసుదేవుడు దాటడం యమునా నది దాటాట. కానీ నందమహారాజు ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళాలి? ఆ చీకటి కుహరంలో ఎట్లా వెళ్ళాలంటే ఒక ఇంట్లో నుంచి ఒక వెలుగు ప్రసరిస్తోంది. ఒక వెలుగు ఆ రకంగా వచ్చి పిచ్చివాడ ఇక్కడికి రారా, ఇదిరా నందుడు ఇల్లు, యశోదాదేవి యొక్క పొత్తిళ్ళు ఇక్కడున్నాయి, ఆ పురిటి గది ఇక్కడుందని చెప్పి ఆ యశోదాదేవి యొక్క పురిటి మంచం మీద పెట్టమని చెప్పేటప్పటికి ఆ వసుదేవుడు వెంటనే యశోదాదేవి యొక్క పురిటి మంచం మీద స్థాపన చేశాట నల్లనయ్యని. హరయే నమః హరయే నమః హరయే నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వసుదేవుడు తెచ్చినటువంటి ఆ బాలకృష్ణుణ్ణి దేవకీదేవి పురిటి మంచం మీద స్థాపన చేసి అక్కడ ఉండేటువంటి మాయాదేవిని అమ్మవారిని జగన్మాతని తిరిగి తన యొక్క బుట్టలో పెట్టుకొని ఆ బాలికని బుట్టలో పెట్టుకొని మంచం మీద ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని స్థాపన చేసి ఒక్కసారి చూసుకొని ఆ యోగమాయాదేవిని తిరిగి బుట్టలో స్థాపన చేసుకొని హరయే నమః గోపాలకృష్ణ భగవానికి జై. ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. ఇంత దూరం తెచ్చారు, కొంచెం వెన్నబెట్టండి ఆయన. అలసిపోయాడు. వచ్చినానికి అటకారం మోసుకొచ్చాడు, వర్షంలో తడిచాడు, గర్భి కావాలి. మూతికి పెట్టండి ఇంత. ఇక్కడున్నాడు మా నల్లనయ్య. ఆయన కూర్చున్నాడు. గోకులం అని అన్నాడు, నల్ల గోకులం. పాపం గోపికలు కూడా ఎదురు చూస్తున్నాడు. ఇంకో కృష్ణుడు. ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరయే నమః హరయే నమః హరయే నమః. నందమహారాజు ఆ బుట్టలో తిరిగి పెట్టినటువంటి యోగమాయాదేవిని తిరిగి మధురా నగరానికి చేర్చాడు. అయ్యా, ఈ బుట్ట మీరు తీసుకుపోవాలి, మధురా నగరానికి పోయి రావాలి, మళ్ళా మధురకి వెళ్ళిపో. ఈ విధంగా అమ్మవారిని తీసుకొని వసుదేవుడు ఆ బుట్టలో మాయాదేవిని యోగమాయాదేవిని తీసుకొని వెళ్లి తిరిగి మధురా నగరంలో చెరసాలలో యథాస్థానం ప్రవేశయామి పెట్టేశాడు. ఆ వెంటనే ఆ వసుదేవుడి చేతులకి కాళ్ళకి సంఖ్యలు యథాస్థితికి వచ్చాయి. చెరసాలకి తాళాలు వేయబడ్డాయి. ఆ యోగమాయా ప్రభావం చేత గాఢ నిద్రలో చచ్చిపడి ఉన్నటువంటి ఆ సైనికులందరూ కూడా లేచారు. ఒళ్ళు కదిలి